ఆపుకోలేము. మనం ఏమీ చేయకుండా ఉంటే అవి చింతకాగితాల్లో ఉంటాయి. ఇన్ని దినాలు అబ్బోడిని సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టడానికి ఎన్ని కష్టాలు పడుండాము. ఈ దెబ్బతో అబ్బోడు సీఈఓ అయిపోవడం ఖాయం. అవునమ్మి, అసలు దివ్యాంక సురేష్ కౌశికి గొడవ పెట్టుకునే వీడియో ఎందుకు తీమని చెప్పుండది? ఏమవుతాయా అప్పుడు ఇప్పుడు అడుగుతాను. మన ప్లాన్ సక్సెస్ అయింది. కౌశికి సురేష్ విడిపోయారని చెప్పు నిష్క. గుడ్లు చెప్తామని ఫోన్ చేస్తే నువ్వు కిస్ చేస్తే ఎలా దివ్యాక? అమ్మి స్పీకర్ పెట్టు. అంటే మన ప్లాన్ సక్సెసా? సూపర్ సక్సెస్. అవునమ్మి, అసలు వీడియో ఎందుకు తీమని చెప్పుంటావు? ఆ వీడియోని నా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. కట్టుకున్న భర్తే తనను అనుమానించాడని ప్రపంచానికి తెలుస్తుంది. ఆ డబ్బు గురించి ప్రపంచానికి నిజం చెప్పాల్సి ఉంటుంది. లెక్కల్లో లేని డబ్బు గురించి కౌశికి లెక్కలు చెప్పలేక చెయ్యని తప్పుకి జైలుకి పోతుంది. ఇక యువరాజ్ కంపెనీకి సీఈఓ అవుతాడు. వా, నువ్వు ఇలా చెప్తుంటే నాకు విషయంగా అది కనిపిస్తుంది. ఉంటానమ్మి. ఫోన్లో ఎవరి నిషి ఎవరో ఒకరు నీకెందుకే? మీరు బాధ పెట్టాలని చూస్తుంది మా అక్కని కాబట్టి మాకు ఈ విషయంతో సంబంధం ఉంది నిషి. నిషిక వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటది. దానికి కౌశికి ఏంటి సంబంధమో? సంబంధం ఉందో లేదో నేను నిరూపిస్తాను. అందుకే చూడు విషయం